కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2.0 సూపర్ యాప్ను ప్రారంభించారు. 2 సంవత్సరాల కూటమి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ యాప్ను తీసుకొచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఏ మొబైల్ ఫోన్లోనైనా ఈ యాప్ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఈ యాప్లో పోస్ట్ చేస్తే నేరుగా వైఎస్ జగన్ చూసి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రజా సమస్యలను, కార్యక్రమాలను పంచుకోవాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ అని ఒకటి ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసమే కాదు, ప్రజల కోసం కూడా. ప్రజలారా, ఈ యాప్ను ఓపెన్ చేయడం వలన, ప్రారంభించడం వలన ఏవి ప్రయోజనాలు పార్టీ క్యాడర్కి అనేదానికి, ప్రజలకు అనేదానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలో జరుగుతూ ఉండే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, దోపిడీ, హింస, దౌర్జన్యము, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన విధానము, చేసిన వాగ్దానాలను విస్మరించడము, పిల్లల చదువు విషయంలో జరుగుతుండే అన్యాయము, ఆరోగ్యం విషయంలో జరుగుతుండే అన్యాయము, రైతులకు జరుగుతుండే అన్యాయము, మహిళలకు జరుగుతూ ఉండే అన్యాయము, చిన్న పిల్లలపైన జరుగుతుండే లైంగిక దాడులు, మరణాలు, ఇట్లా ఒక్కటేమిటి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల కాలములో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాల వల్ల ప్రజలు ఎంత విసిగి వేజారిపోయినారో, ఎన్ని కష్టాలున్నాయో వాటికి సంబంధించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అటువంటి సంఘటనలన్నింటినీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయడము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడము, అధికారుల దృష్టికి కొన్ని సమస్యలైనా తీసుకుపోయి పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేసే విధానం. కానీ ఈ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటి భావస్వేచ్ఛ ప్రకటనను కూడా పూర్తిగా అణిచివేసింది. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ అని ఒకటి ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం